రైట్, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఎంత కౌన్సిలింగ్ చేసినా తగ్గేదే లేదని చెప్పేసి రెచ్చిపోతున్నారు మత్తు ముఠా. ఎస్, మీరు ఏదైనా చేసుకోండి, మా పని మాదే అంటూ చెలరేగిపోతున్నారు. అయితే మత్తు బ్యాచ్ ఎత్తుల్ని చిత్తు చేస్తూ డ్రగ్స్ ముఠాలకి చెక్ పెడుతున్నారు, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. పోలీసులు కూడా తాజాగా టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నారు, చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న కంత్రిగాళ్ల ఆట కట్టించారు ఎక్సైజ్ పోలీసులు. కోదాడలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలిస్తున్నారు కేటుగాళ్లు. చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలించడం కొత్త ఏమీ కాదు, కానీ అందులో కొత్త కొత్త ఫార్మాట్స్ని వాడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా పోలీసులకు మాత్రం దొరుకుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్తుండగా కోదాడలో పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇందులో 25 గంజాయి చాక్లెట్ల బ్యాగుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ 25 బ్యాగుల్లో 1000కి పైగా గంజాయి చాక్లెట్లు ఉన్నాయి. ఇక పోలీసులు అదుపులో ప్రస్తుతం ఉన్నారు 6 నిందితులు. ఆ తల వంచుకొని కూర్చున్న వాళ్ళే. సో నిందితుల్ని ఒడిశా చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అసలే డిసెంబర్ 31 వస్తుంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ క్రమంలో 25 బ్యాగుల్లో 1000కి పైగా గంజాయి చాక్లెట్లను అదుపులోకి తీసుకుని 6 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.